ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయనందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానం నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడును అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినప్పుడు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలా అనగా వారి కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలిగి వారి హృదయంని కఠినపరిచెను. ఇది యూదులకు ఉన్నటువంటి ప్రాపసీ. సో పైన 38 చూసుకున్నట్లయితే అది యూనివర్సల్ ప్రాపసీ. అది అందరి విషయంలో నెరవేరుతుంది. మా వర్తమానం ఎవడు నమ్మాడు? తల ప్రాణం తోక్కొచ్చేది ఆ రోజుల్లో. యేసుక్రీస్తు వారే మెస్సయ్య, యేసుక్రీస్తు వారు మెస్సయ్య అని చెప్పడానికి అసలు యేసు అని పేరెత్తే చంపేసేవారు. ప్రాణభయం. ఇంకా మనకు ప్రాణభయం లేదు సార్. ఇప్పుడు రక్తాలు వచ్చేలా పాస్టర్లను కొడుతున్నారు కానీ మరీ చంపేసేంత